ప్రజలిచ్చిన అధికారాన్ని రాజ్యాంగాన్ని కట్టుబడి కాకుండా, ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా ఒక నియంతృత్వ నిరసత్వ పోకడలతో ఈ రాష్ట్రాన్ని పోటీ ప్రభుత్వం పరిపాలిస్తుంది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు అధికారం చేపట్టడమే లక్ష్యంగా అబద్దాలతో, అసత్యాలతో, మోసపూరిత హామీలతో ప్రజల్ని మభ్యపెట్టి మోసగించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలం చెంది చేతకాక ఈ రాష్ట్ర భవిష్యత్తుని అధోగతి పాలు చేసి ఇచ్చిన హామీలేవి కూడా నెరవేర్చలేక ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ఈ ప్రభుత్వ వైఫల్యాలను కానీ, ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను కానీ, ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను కానీ ఎవరైనా ప్రశ్నించినా, లేకపోతే ఎవరి హక్కుల గురించి, విధుల గురించి కూడా ఈ ప్రభుత్వాన్ని అభ్యర్థించినా సరే, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాల్ని, ముఖ్యంగా అపచారాల్ని, అపవిత్రమైన కార్యక్రమాల్ని, దేవాలయాలను అపవిత్రం చేసే కార్యక్రమాల్ని ఎవరైనా ప్రశ్నించినా సరే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేయడంతో పాటు వారి మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని బెదిరించి వారిని హింసించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిన్న కాక మొన్న ఉత్తరాంధ్ర ఇలవేల్పు, ఉత్తరాంధ్రకే కాదు ఈ దక్షిణ భారతదేశంలోనే మన తిరుమల తిరుపతి దేవస్థానం, వెంకటేశ్వర స్వామి ఎంత పవిత్రమైన దేవాలయమో, ఎంత ప్రసిద్ధి చెందిన దేవాలయమో, అదేవిధంగా విశాఖపట్నంలో వెలిసి ఉన్న శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి కూడా అంతే ప్రాముఖ్యత, అంతే విశిష్టత ఉన్న దేవాలయం. ఈ దేవాలయంలో ఒక ఫ్యామిలీ దర్శనానికి వెళ్లి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ లడ్డూ పులిహోర అనేది ప్రసాదం కింద దేవాలయం తరఫున అమ్మటం అనేది సంప్రదాయం. ఆ పులిహోర తీసుకున్న తర్వాత పులిహోర తింటున్న సమయంలో అందులో ఒక నత్త, పులిహోరలో ఒక బతికున్న నత్త పులిహోరలో కనపడితే చాలా గౌరవంగా తెలియజేయాలి. సమాచారాన్ని ఎక్కడికైనా మనం ఏదైనా జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు, తప్పు ఎవరి వల్ల జరిగిందని తెలియజేయడం అనేది అది మంచి పద్ధతి కూడా. వాళ్ళు చాలా బాధ్యత, దేవుడి మీద భక్తున్న భక్తులు కాబట్టి దేవుడి ప్రతిష్టని, ఆ గురుకున్న పవిత్రతని, ఆ భక్తుల్లో వరాహలక్ష్మీ స్వామి దేవస్థానంపై ఉన్న ఆ విశ్వాసాన్ని కూడా నిలబెట్టాలనే ఉద్దేశంతో దేవాలయ ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇందులో నత్త ఉంది, మరి ఏ విధంగా తప్పు జరిగిందో తెలుసుకోవాలంటే నత్త లేదు, కిత్త లేదు, అవసరం తప్పంటే వాళ్ళు కొంత బాధపడి దాని పక్కనే టెంపుల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా పట్టుకెళ్ళలేరు, బాధపడి పక్కన ఎవరితో ఉంటే దాని ఫోటో తీసుకుని వీడియో తీసుకున్న తర్వాత దాన్ని సోషల్ మీడియా మాధ్యమాలకు రావడం జరిగింది. సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత దాన్ని సోషల్ మీడియాలో కూడా కొంతమంది మా పార్టీకి సంబంధించిన వారు కూడా ఇది అభ్యర్థన చేశారని కొన్ని ప్లాట్ఫామ్స్ మీద ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రశ్నించినందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఈ అపవిత్రమైన కార్యక్రమం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే కార్యక్రమం అక్కడ జరిగింది కాబట్టి దీనివల్ల ఈ ప్రభుత్వ అసమర్థత గత కొంతకాలంగా, ముఖ్యంగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కూడా సింహాచలం దేవస్థానంలో కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానంలో కావచ్చు, కనకదుర్గమ్మ వారి దేవస్థానంలో కావచ్చు, మొన్న ఈరోజు నిన్న వైకుంఠ ఏకాదశి, మొన్న ముక్కోటి ఏకాదశి రోజు శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సంఘటన కావచ్చు, నిన్న ద్రాక్షారామంలో జరిగిన సంఘటన కావచ్చు, వీటన్నింటిలోని కూడా ఈ ప్రభుత్వం సనాతన ధర్మం ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు ఎక్కడో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక తప్పుడు
అపవిత్రమైందని ఇక్కడ విజయవాడ నుంచి విజయవాడ దుర్గంలో మెట్లు కడుగుతారు. కనీసం ఈరోజు నిన్న జరిగిన సంఘటన గురించి ఆ భక్తులు ఆవేదన చెంది ప్రసాదం అంటే ఏంటి, దానికి ఒక ప్రత్యేకత ఉంది, ఒక పవిత్రత ఉంటుంది. దేవుడి గుడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆ దేవుడు అనుగ్రహం, ఆ దేవుడి చల్లని కరుణ కటాక్షాలు మనమే పడతాయని ప్రసాదాన్ని మనం పవిత్రంగా భావిస్తాం. ఆ పవిత్రంగా భావించే ప్రసాదం గురించి ప్రశ్నించినందుకు వాళ్ళ మీద ఈరోజు ఎఫ్ఐఆర్ వేసి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారికి అది మనం ఎక్కడ ఉన్నాం? అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాచరికంలో ఉన్నామా? అసలు అంబేద్కర్ గారి రాజ్యాంగానికి ఏదైనా విలువ ఉందా మీకు? అంబేద్కర్ రాజ్యాంగంపై మీకు ఏదైనా గౌరవం ఉందా మీకు? అసలు అంటే ఏంటి అసలు మీ ఆలోచన ఏంటి? మీరు ఏం చేసినా, వ్యవస్థలను భ్రష్టు పట్టించినా, దేవాలయాల ప్రతిష్టని దిగజార్చిన, కనకదుర్గం గుళ్ళో మీరు కరెంట్ బిల్లు కట్టలేక పవర్ కట్ చేసిన, ద్రాక్షారామంలో శివాలయాన్ని ధ్వంసం చేసిన, సింహాచలం చరిత్రలో సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయ చరిత్రలో వందలాది సంవత్సరాలుగా చంద్రోత్సవం అంటే లక్షలాది మంది భక్తులు వస్తారు. గిరి ప్రదక్షిణ అంటే లక్షలాది మంది భక్తులు వస్తారు. ఎప్పుడు జరిగిన దుర్ఘటన ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖున చందనోత్సవం సందర్భంగా నిజరూప దర్శనం ప్రారంభమైన వెంటనే గోడ కూలి 7 చనిపోవడం జరిగింది సింహాచలం దేవస్థానం. కనీసం ఈ రోజు వరకు కూడా చైర్మన్ ఉన్నటువంటి వ్యక్తి అక్కడే ఉన్నా వారిని పరామర్శించిన పాపాన్ని పోలేదు. ఈ ప్రభుత్వం ఏదో గట్టి చూపించరిగా మీకు అప్పటికప్పుడు హోమ్ మినిస్టర్ గారు, ఆ సంబంధిత అధికారులు, లేదా ఈ కూటమికి సంబంధించిన నాయకులు వచ్చి మీకు ఉద్యోగం ఇస్తామని మభ్యపెట్టి వారు రోజులు ఉంటాయి. ఈ రోజు తర్వాత అయిపోయిన తర్వాత 2 రోజులు జరగకుండానే వాళ్ళు అన్ని ఒప్పుకున్న తర్వాత సరే ఏం జరిగింది, వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు కోల్పోయారు, కుటుంబ సభ్యులు కోల్పోయారు, ఆత్మీయతను కోల్పోయారు, అనుబంధాన్ని కోల్పోయారు అని బాధలో ఉండి ఏదో చెప్పిన తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు మరి ఈ రోజు కల్పించారు. ప్రసాదంలో ఏదో పడింది, ఆ ప్రసాదం అనేది అపవిత్రమైంది. సరే వాళ్ళు ఏం చేశారు? మీడియాకి వెళ్ళారు కదా, మీ దగ్గరికి వచ్చారా లేదా? ఈ రోజు మీకు నిజంగా ఉంటే ఎవరిని ఎంక్వైరీ చేయాలి? దేవస్థాన అధికారుల చేత బలవంతంగా ప్రభుత్వ పెద్దలు అక్కడ విజయవాడలో కూర్చున్న ఎక్కడైతే ఉండవల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ప్రభుత్వ పెద్దలు మీకు అల్టిమేట్ ఇచ్చారు. ఎవడు నోరెత్తకూడదు, అది ప్రసాదమైనా ప్రసాదమా, ఏం కూటన్నా, ఏదైనా కల్తీ మధ్యమైనా లేదా డ్రగ్స్ దొరికినా ఏ అంశమైనా సరే మనకు అనుకూలంగా ఉన్న దాన్ని మాత్రమే ఎవడైనా మాట్లాడాలి. రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఏ పదవి కూడా రాష్ట్రంలో ఎవడు ఉచ్చరించకూడదు. ఎవడు ఉచ్చరించినా సరే లోపలేసేయండి, నాన్ బెయిలబుల్ పెట్టండి, బెదిరించండి, అదిరించండి, హింసించండి. నిన్న జరిగింది, దేవస్థానాల అధికారులు ఒత్తిడి వచ్చిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి ఏం చేయాలి? విచారణ ఏం చేయాలి? మీరే సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, ప్రసాదం అంటే కౌంటర్లో బ్రాండ్ హాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, భక్తులు ఎక్కడైతే కూర్చుంటారో, భక్తులు ఎక్కడైతే కూర్చుని ప్రసాదాలు స్వీకరిస్తారో ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. వాళ్ళు కనీసం గుడికి సొంత ఫోన్ కూడా పట్టకుండా పవిత్రంగా వాళ్ళకి గుడి లోపలికి వచ్చారు కదా, అవన్నీ పరిశీలించాలి కదా. మన భక్తులు మళ్ళీ మీరు ఏమైనా పిలిచి మాట్లాడారా? ఈ రోజు ఏం మాట్లాడకుండానే బెదిరింపులు, అదిరింపులు, తప్పుడు కేసులు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. అంటే దీనికి పెరిగి పొందిన చర్య అంటారు. ఇప్పుడంటే ఎక్కువ ఎప్పుడు స్పందిస్తామంటే అసమర్థత, అసహనం, చేతగానితనం ఉన్నప్పుడు మన వైపు ఎవరైనా చూసినా సరే మన తప్పులు ఎక్కడ బయటపడతాయో, మన అసమర్థత ఎక్కడ బయటపడుతుందో, లేకపోతే ఎక్కడ మనం దొంగ పనులన్నీ చేస్తామో ఎక్కడ దొరికిపోతాము, అపచారాలన్నీ చేస్తామో ఎక్కడ దొరికిపోతాము, అపవిత్రమైన కార్యక్రమాలన్నీ చేస్తామో ఎక్కడ దొరికిపోతాం అనే భయంతో ఈ పిరికి పందు చర్య కిందే ఇలాంటి ప్రజల్ని హింసించి ప్రజల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు.
ఏది ఏమైనా ఆ భక్తుల పైన ఎఫ్ఐఆర్ వేసి వాళ్ళ మీద నాయన బయలుకు అరెస్ట్ వారెంట్ వేయటాన్ని చాలా గట్టిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ రోజు వాళ్ళు చెప్పడం తప్పైతే తిరుపతిలో కల్తీ నెయ్యికి సంబంధించి ఈ రోజు వరకు ఎక్కడైనా ప్రూవ్ అయిందా? కల్తీ నెయ్యి కూడా మీరు సృష్టించిందే కదా. మీరు తల్లికి వందనం ఇవ్వలేక, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేక, స్త్రీశక్తి నిధి ఇవ్వలేక, అప్పటికి ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉన్నాయో అవి ఇవ్వలేక, ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వలేక, అప్పటికి ఉచిత బస్సు ఇవ్వలేక, ఏ పథకాలను సూపర్ 6 ని సూపర్ 7 ని ఇది అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని పట్టదో పట్టించడానికి ఏదో దృష్టి తీసుకురావడం సనాతన ధర్మం అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. మరి ఇప్పుడు ఎవరైతే ఒక ఊహాగానంలో కుట్రకోణంలో తిరుపతి లడ్డూ గురించి మాట్లాడారో వాళ్ళేం చేయాలి? వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ వేయాలి కదా. మీడియాలోకి వచ్చి తిరుపతి లడ్డూ గురించి, తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని ఎవరైతే మాట్లాడారో ఈ ముఖ్యమంత్రి గారో లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారో ఈ కూటమికి సంబంధించిన నాయకులు ప్రూవ్ అవ్వకుండా ఒక స్క్రిప్ట్ రచించుకుని మీరు దాన్ని ఆ దేవాలయ విశ్వాసాన్ని, ఆ దేవాలయ వెంకటేశ్వర స్వామిని ఆరాధించే, వెంకటేశ్వర స్వామిని కొలిచే వెంకటేశ్వర స్వామి భక్తుల విశ్వాసాలన్నింటినీ కూడా మీరు దెబ్బతీసినట్టే కదా. జరగని అపచారం గురించి మీరు ప్రచారం చేసినప్పుడు మరి మీ మీద ఎవరి కేసులు పెట్టాలి? మీ మీద ఎలాంటి కేసులు పెట్టాలి? మీకు ఎలాంటి శిక్ష ఇవ్వాలి? అంటే మేము ముఖ్యమంత్రులుగా ఉన్నాం, మేము మంత్రులుగా ఉన్నాం, మేము చైర్మన్గా ఉన్నాం, మా ప్రభుత్వం అధికారంలో ఉంది, మేము ఎలాంటి అపచారాలైనా చేయొచ్చు, మేము ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలైనా చేయొచ్చు. కానీ సామాన్య ప్రజలకి కష్టం కలిగితే, సామాన్య భక్తుడు విశ్వాసానికి భంగం కలిగితే, సామాన్య భక్తుడు దేవాలయంలో పవిత్రత లోపించిందని భావిస్తే వాళ్ళు ప్రశ్నించడానికి లేదు. మీ రాజకీయాల కోసం, మీ కప్పదాటు లేకపోతే రాజకీయాలను పట్టదో పట్టించడం కోసం మీరు ఏమైనా మాట్లాడచ్చు. ఏ దేవాలయాల గురించి అన్నా మాట్లాడచ్చు, ఏ మతం గురించి అన్నా మాట్లాడచ్చు. ఏ గ్రంథం గురించి అయినా మాట్లాడచ్చు. ఇది హేయమైన చర్య, పిరికిబంద చర్య. ఇప్పటికైనా పోలీస్ అధికారులు కూడా దేవాలయ అధికారులు కంప్లైంట్ ఇచ్చారు. పిలిపించండి, మాట్లాడి. మీదే సీసీ కెమెరా ఫుటేజ్లు ఉన్నాయి కదా, నిజాయితీగా నిష్పక్షపాతంగా ఆ ఫుటేజ్లన్నీ తీసి అక్కడ ఏం జరిగిందో వాస్తవాలు మీరు చేయాలి కదా. అవేమీ చేస్తారు. ఎక్కడైనా కనకదుర్గమ్మ గుడి చరిత్రలో ఎంతో పవిత్రంగా భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెజవాడ కనకదుర్గమ్మ అంటే ఎంతో శక్తివంతమైన దేవాలయం, ఎంతో పవిత్రమైన దేవాలయం, ఎంతో విశ్వాసం భక్తులు ఉంటారు. అలాంటి గుళ్ళో, అలాంటి దేవాలయంలో పవర్ కట్ అంటే మీకు ఎంత అసమర్థ పరిపాలన. తిరుమల తిరుపతి దేవస్థానంలో కరెక్ట్ గా సంవత్సరం క్రితం మీ ప్రభుత్వం వచ్చిన 6 నెలలకి, గత ఏడాది వైకుంఠ ఏకాదశి రోజు ఏం జరిగిందో మనం చూసాం, దొరకడం చూసాం. అంటే ముందస్తు హెచ్చరిక అనమాట. ముందస్తు ఏదైనా జరుగుతున్నప్పుడు ఒకవేళ ఏదైనా దొరకడం జరిగినా, దేవాలయాల్లో ఏదో తీసులాటో లేకపోతే మీరు సరైన ఏర్పాట్లు చేయకపోతే, ఎవరికో బాగా చేయో భక్తులు తిరిగిపోయినా ఎవరు కోరెత్తకూడదని ఈ రకమైన మెసేజ్ ఇస్తున్నారు. ఇప్పటికైనా ఇక్కడ ఈ స్థానికంగా ఉన్న విశాఖపట్నం జిల్లాలో ఉన్న శాసనసభ్యులు కూడా నేను ఉంటే ఈరోజు డిమాండ్ చేస్తున్నా, మీరు వేళ ఏదో గొప్పలు మాట్లాడుకుంటూ లేదా జగన్మోహన్ రెడ్డి గారిని నిందిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ కొంతమంది శాసనసభ్యులు ఈరోజు ఏదో మధ్యాహ్నం నేను మాట్లాడడం చూశాను. మేమంతా
ఐక్యత రాఘవన్ గారు చెప్పారు. అంటే కుమ్ములాటలని గురించి బయటికి తెలిసిందా లేదా, మీరు ఐక్యంగా ఉన్నారో లేదా కుమ్ములాడుకుంటారో లేకపోతే విడాకులు ఇచ్చుకుంటారో మన అనవసరం. కానీ కనీసం నిన్న జరిగిన సింహాచలం సంఘటన గురించి ఒక్కరు కూడా బాధ్యతగా లేరు. విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఈ పవిత్రమైన ఈ దేవుడి చుట్టూరు వరాహ లక్ష్మీనరసింహ దేవస్థానం చుట్టూ ఉన్న భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు కానీ, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు కానీ, ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు కానీ, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు కానీ, ఈ చుట్టూరు ఉన్న నియోజకవర్గాల శాసనసభ్యులు ఎవరు కూడా మన ఆరాధ్య దైవం వందలాది సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్న భక్తుల యొక్క విశ్వాసానికి ప్రత్యేకంగా ఉన్న వరాహలక్ష్మీ దేవస్థానంలో అపచారం జరిగింది, అపవిత్రమైన కార్యక్రమం జరిగింది. దీని మీద సోషల్ మీడియాలోనూ లేకపోతే ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవాలు ఏంటి అని ఒక్కరు కూడా దీన్ని బాధ్యతగా తీసుకున్నది లేదు. పైనుంచి ఏదో చెప్తారు అంటే వీళ్ళకి ఎందుకంటే మనం కూడా చూసాం నిన్న ఇక్కడ స్థానిక ఉన్న శాసనసభ్యులు కానీ ఎవరికి కూడా ఇలాంటి పవర్స్ లేవు. దానికి వాళ్ళ కుటుంబంలో ఉన్న శాసనసభ్యులే మనం మాట్లాడటం జరిగింది. పురుషుకోట ప్యాలెస్ సంబంధించి గతంలో మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు గుమ్మట్టు భయమన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అబండాలు ఏమన్నారు, అబద్దాల అసత్యాలతో ఆ పురుషుకోట ఒక పవిత్ర పుణ్యక్షేత్రం, పురుషుకోటలో దేవాలయాలు ఉండే విధంగా అబండాలు ఏమన్నారు. అబండాలు వేసిన తర్వాత మేము అన్ని చేశాం. ఎంత ప్రజల్ని ఎంత తప్పుదో పట్టించాలో, ప్రజలు ఎంత దుష్ప్రచారం చేయాలో అంత దుష్ప్రచారం కూడా మన ప్రతిపక్షం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో మేము అన్ని కూడా చేశాం. కానీ ఇప్పుడు అదే రుచుకుండానే చంద్రబాబు నాయుడు గారి దెబ్బేదారులకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంతో పాటు కూడా అదనంగా ఫ్లోర్లు వేసుకునే విధంగా లేదా ఇంకా పక్కన చుట్టూరు ఉన్న మొత్తం చుట్టూరు ఉన్న ల్యాండ్ కూడా కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ కనీసం ఇక్కడ ఉన్న శాసనసభ్యుల్ని ఒక్కరిని కూడా పిలిచి మాట్లాడేది మాకు అనుకోవాలి. అంటే వీళ్ళకున్న విలువ విశాఖపట్నం నగరంలో ఉన్న కూటమి పార్టీలకు సంబంధించిన శాసనసభ్యుని విలువ ఏంటంటే రుషికొండకు సంబంధించి గుండెత్తి పోసాం ఏంటి దీని మీద అభిప్రాయం అని కనీసం ఒక్క శాసనసభ్యుని కూడా ఈరోజు అడిగిన మాకు ఇది. కాబట్టి వీళ్ళు దేని మీద కూడా అన్యాయం జరిగినా, ప్రజలకు అన్యాయం జరిగినా మాట్లాడు, ఈ ప్రాంతంలో దేవాలయాలు అపవిత్రమైపోయినా మాట్లాడు, ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ అమ్మేసినా మాట్లాడరు. P4 అని ఏదైతే చెప్తారు చంద్రబాబు నాయుడు గారు, P4 అని ఏదో P4 అంటే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే కార్పొరేట్లు కట్టబెట్టడం. ఈ ప్రాంతంలో ఉన్న కోట్లాది వేలాది కోట్ల రూపాయల భూముల్ని పంపు బెల్లాల దారబద్ధం చేసినా మాట్లాడరు. కాబట్టి మేము ఏమైనా మీలాగా ఓట్ల కోసమో సీట్ల కోసమో అవసరమైనప్పుడు మతాలు, అవసరమైనప్పుడు కులాల పేర్లు రాజకీయాలు చేసే పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంగా అంబేద్కర్ రాజ్యాంగానికి విలువనిస్తూ విలువలకి కట్టుబడి రాజకీయాలు చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా నాయకుడు ఎప్పుడు కూడా కులం కానీ మతం కానీ ప్రస్తావన లేకుండా ప్రజలిచ్చిన అధికారాన్ని నిజాయితీగా నిష్పక్షపాతంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని విలువనిస్తూ పూర్తిగా రాజ్యాంగ విలువలతో 5 సంవత్సరాల కాలం పాటు పరిపాలన చేశారు. మా యాంలో ఈరోజు రుషికొండ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో నిర్మించిన వెంకటేశ్వర దేవాలయం కానీ, ఈరోజు సింహాచలం దేవస్థానానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని చోట్ల కూడా హిందువుల యొక్క గౌరవాన్ని, విశ్వాసాలని కాపాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన అందించడం జరిగింది. ఇప్పటికైనా ఆ దేవుడి పవిత్రతను కాపాడుతూ ప్రశ్నించిన వారిని కేసులు వేసి అణచివేయటం కాకుండా సింహాచలం దేవస్థానం యొక్క పవిత్రతని కాపాడాలని, భక్తుల విశ్వాసాన్ని కాపాడాలని, అక్కడ అపచారాలు ద్వారాలు జరగకుండా అడ్డుకట్ట వేయాలని ఈ కూటమి నాయకుల్ని, కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కూడా డిమాండ్ చేస్తున్నారు.